ప్రైజ్ ద లార్డ్ పిల్లలు. ఈరోజు మనము మళ్ళీ ఒక కొత్త విషయాన్ని నేర్చుకోబోదాము. అది ఏంటి అని అంటే, ఇక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, ఇద్దరు పిల్లల్లో యేసయ్యని ఎక్కువగా ఎవరు ప్రేమిస్తున్నారు, యేసయ్యని ఎవరు కోరుకుంటున్నారు, యేసయ్యని ఎవరు కావాలనుకుంటున్నారు అనేది ఈరోజు నేర్చుకుందాము. అయితే ఇందులో ఒక పాప రోజు మార్నింగ్ లేవగానే, బెడ్ నుంచి లేవగానే త్వరగా యేసయ్య దగ్గరికి వెళ్ళి, ఇక్కడ ఏముంది చూడండి, డేలో మార్నింగ్ యేసయ్య దగ్గరికి వెళ్ళగానే ఫస్ట్ ఈ విధంగా అడుగుతూ ఉంటుంది. ఏమని అడుగుతూ ఉంటుందంటే, యేసయ్య ఎనీ టైము ఎనీవేరు ఈ రోజంతా నాతో నీవు ఉండు. నెక్స్ట్ ఇదేంటి ప్రాబ్లం, ఏమని అడుగుతుందంటే, యేసయ్య నా ప్రాబ్లమ్స్లో నాతో ఉండు, నా ప్రాబ్లమ్స్లో నన్ను నడిపించు అని అడుగుతుంది. ఆ తర్వాత భయం అంటే చాలామంది భయపడుతూ ఉంటారు కదా. ఈ పాప మార్నింగే యేసయ్యని అడుగుతుంది, యేసయ్య నాకు భయం ఏమీ లేకుండా సహాయము చెయ్యి. ఒకవేళ ఏదన్నా భయం వచ్చినప్పుడు నీవు నాతో ఉండు యేసయ్య అని అంటుంది. అలాగే ఎగ్జామ్ అనగానే చాలామంది భయపడతారు కదా, ఎగ్జామ్ అనగానే టెన్షన్ పడతారు కదా. ఆ విషయం మీ పాపకు తెలిసి ముందుగానే లేవగానే యేసయ్య దగ్గర అడుగుతుంది, ఈరోజు ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్లో నేను భయపడకుండా చక్కగా మరి చదువుకొని రాసుకునేలాగా నాకు సహాయం చేయి. అలాగే నేను హ్యాపీగా ఉన్నప్పుడు కూడా నువ్వు నాతో ఉండు. నేను ఎప్పుడెప్పుడు హ్యాపీగా ఉంటానో ఆ హ్యాపీనెస్లో కూడా, అంటే సంతోషంలో కూడా నువ్వు నాతో ఉండు. టోటల్గా యేసయ్య నాతో నువ్వు ఉండు. ఎనీ టైము ఎనీవేరు, భయం వచ్చినప్పుడు, నాకు ప్రాబ్లం వచ్చినప్పుడు, హ్యాపీగా ఉన్నప్పుడు, ఎగ్జామ్ ఉన్నప్పుడు, అన్నింటిలో కూడా నువ్వు నాతో ఉండేసయ్యా మరి అని పాప చక్కగా ముందుగానే లేచి అడిగి తన పని తను చేసుకొని ఇంకా స్కూల్కి వెళ్ళిపోతుంది. ఇంకొక పాప ఉంది చూడండి, ఈ పాప మాత్రం కేవలం ఇదిగో మార్నింగ్ లేవగానే యేసయ్య దగ్గరికి వెళ్ళదు, ఏమీ అడగకుండా స్కూల్కి వెళ్ళగానే ఈరోజు ఎగ్జామ్ ఉందనుకోండి, అమ్మో యేసయ్య నాకు ఎగ్జామ్ ఉంది, నాకు తోడుగుండు, నాకు సహాయం చెయ్యి, నాకు రాపించు అని అడుగుతుంది. అలాగనే మళ్ళీ వెంటనే భయం, అమ్మో ఈరోజు నేను హోంవర్క్ చేయలేదు, మిస్ నన్ను కొడతదేమో, యేసయ్య నాకు భయం అవుతుంది, నాకు తోడుగా ఉండు. తర్వాత ప్రాబ్లం, ఇదిగో నాకు మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ రావట్లేదు, నేను హోంవర్క్లో నాకు ఎలాగ రాయాలో నాకు తెలియట్లేదు, నాకు సహాయం చెయ్యి, నాకు ప్రాబ్లం వచ్చింది యేసయ్య, నాకు ప్రాబ్లం వచ్చిందని ఈ పాప స్కూల్లో యేసయ్యతో మాట్లాడుతూ ఉంది. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈమెకి ప్రాబ్లం వచ్చినప్పుడు యేసయ్య గుర్తొచ్చిండు, భయం వచ్చినప్పుడు యేసయ్య గుర్తొచ్చిండు, ఎగ్జామ్ వచ్చినప్పుడు యేసయ్య గుర్తొచ్చిండు. చూడండి ఎలా ఉందో ఈ పాప. అప్పుడు తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసినాక వీళ్ళిద్దరు కూడా చెరొక దగ్గర కూర్చొని యేసయ్యని అడుగుతూ ఉన్నారు, యేసయ్యతో మాట్లాడుతూ ఈరోజంతా నేనేం చేశాను అని ఇద్దరు మరి ఆలోచించుకుంటూ ఉన్నారు. వీళ్ళ దగ్గరికి మరి యేసయ్య వచ్చాడు. ఎందుకు వచ్చాడు యేసయ్య? మనకి బైబిల్ ఏమని చెప్తుంది, దేవుడు ఏమని చెప్పాడు, నీవు నాకు ప్రార్థన చెయ్యి, నేను వెంటనే నీ దగ్గరకు వస్తాను అని అన్నాడు కదా. అంటే ఈ ఇద్దరు పిల్లలు ఏం చేశారు, యేసయ్యని అడుగుతున్నారు, వెంటనే ఆకాశము నుండి వచ్చేసి చూసేసి ఈ పాపను అడుగుతున్నాడు, ఏంటి నానా చెప్పు నాన్న, నన్ను పిలిచావు కదా వచ్చానని. ఈ పాప చెప్తుంది,
ఈరోజంతా చాలా బాగున్నాను. నా ప్రాబ్లమ్స్‌లో నాకు తోడుగున్నావు. నా భయాల్లో తోడుగా ఉన్నావు. నన్ను చక్కగా నడిపించావు. నీకు థ్యాంక్ యూ చెప్పడానికి పిలిచాను అని అన్నది. అవునా! నన్ను ఇంతలా ప్రేమిస్తున్నావా? నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిన్ను ఎప్పుడు నీకు తోడుగా ఉంటాను. నన్ను రోజు ఈ విధంగానే నువ్వు నాతో మాట్లాడుతూ ఉండు. నేను చక్కగా నీకు తోడుగుండి నడిపిస్తాను అని ఇలా తనలోకి వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళిపోయాడు? ఇలా పిలవగానే వచ్చేసి తనలోకి వెళ్ళిపోయి తనకి బలం ఇచ్చి వేసేసాడు. నెక్స్ట్ ఈ పాప, చెప్పు నాన్న, మరి నన్ను అడిగావు కదా నీ దగ్గరకు వచ్చాను అని అంటే, ఏంటేసయ్య మరి నేను ఎగ్జామ్ అప్పుడు నాకు మరి రాస్తున్నప్పుడు నేను నిన్ను అడిగాను కదా, కానీ నేను సరిగ్గా రాయలేకపోయాను. నాకు టెన్షన్ అయ్యింది. నేను ఎగ్జామ్లో పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో నాకు భయంగా ఉంది. మళ్ళీ నాకు ప్రాబ్లం వచ్చినప్పుడే నిన్ను నేను అడిగాను. నాకు ఆ ప్రాబ్లం తీరుతుందో తీరదో అని ఊరికే చెప్తూ ఉంది. అప్పుడు ఎస్ఐ అన్నాడు, ఏంటి నాన్న, నీకు ప్రాబ్లం వచ్చినప్పుడే నిన్ను గుర్తొచ్చానా? భయం వచ్చినప్పుడే నిన్ను గుర్తొచ్చానా? ఎగ్జామ్ వచ్చినప్పుడే నిన్ను గుర్తొచ్చానా? నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అన్నాడు. అంటే తను, ఏంటేసయ్య, నా ప్రాబ్లంలో, నా భయంలో, నా ఎగ్జామ్లో మరి నేను నిన్ను అడుగుతూ వచ్చాను కదా అని అంటే, ఎస్ఐ అన్నాడు, నిజముగా నన్ను ప్రేమించే వ్యక్తివైతే ఉదయం లేవగానే నన్ను మరి వీటన్నిటిలో కూడా నన్ను నాతో ఉండు అని అడిగేదానివి. కానీ నీ అవసరానికే నా దగ్గరికి వచ్చావు. ఒక్కసారి ఆలోచించుకో అని చెప్పినాడు. అప్పుడు ఏమన్నది, అవసరం అంటే ఏంటేసయ్య, మరి నేను సర్చ్ చేసుకుంటాను అని అంటే, అవసరం అంటే ఆ క్షణంలో నీకేదన్నా ఏమీ అర్థం కాకుండా ఏడవడము, మరి ఆ మైండ్లో సమాధానంగా లేకపోవడము, అంతా పిచ్చి పిచ్చిగా ఉండడం, పిచ్చి పిచ్చిగా తిరగడము, ఇలాంటివి జరుగుతున్నప్పుడు నేను గుర్తొచ్చాను కదా, అది ఆ టైంలో ఎవరి దగ్గరికన్నా వెళ్తే బాగుండు, నాకు ఇలాంటివంతా పిచ్చి పిచ్చిగా అంతా పోయి నేను మంచిగా ఉంటాను అని అవసరానికి నా దగ్గరికి వచ్చావు కదా, అదే అవసరానికి రావటము అని అంటే, సారీ ఎస్ఐయ, ఇంకా నేను రోజు అవసరానికి కాకుండా ప్రతిసారి కూడా నువ్వు నాతో ఉండాలి అని నిన్ను దగ్గరకు వస్తాను అని అంటే, ఈసారినైతే నన్ను అవసరానికి పిలుచుకున్నావు, అవసరానికి వాడుకున్నావు. అయినా నేను మనిషిని కాదమ్మా, దేవుణ్ణి. నిన్ను ఈ ఈ భూమి మీదకి ఒక ప్రణాళికతో తీసుకొచ్చిన నీ తండ్రిని, నీ స్నేహితుణ్ణి, నిన్ను ప్రేమించే మంచి ప్రేమికుణ్ణి. ఏడవకమ్మా, సరేనా? నేను నీతోనే ఉంటాను. నువ్వు నన్ను ఆ విధంగా అవసరానికి వాడుకున్నా సరే నేను నిన్ను విడవను, వదిలిపెట్టను, సరేనా? తప్పు తెలుసుకున్నావు కాబట్టి క్షమిస్తున్నానని ఈ పాప దగ్గరికి కూడా వెళ్ళి ఇంకా తనకి చాలా బలం ఇచ్చి మరి యేసయ్యతో ఉండిపోయి ఈ పాపలాగా తను కూడా రోజు తన జీవితంలో హ్యాపీగా ముందుకెళ్ళింది. అయితే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఈ పాప ఏమని అడిగింది, నాకు ప్రాబ్లమ్స్ వస్తాయి, మరి నాకు హ్యాపీనెస్లో నాతో ఉండు, నా ఎగ్జామ్లో నాతో ఉండని ఎప్పుడు ఒక మంచి ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టుగా రోజు డేలో మొత్తము పక్కనే ఉన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉన్నది. కాబట్టి తన లైఫ్లో తను చక్కగా మరి తన రోజంతా కూడా చక్కగా హ్యాపీగా ముందుకు నడిచింది. కానీ తిను మాత్రము అవసరానికే వెళ్ళింది కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ తెచ్చుకుంది. అయినా సరే యేసయ్య వదిలిపెట్టలేదు. చక్కగా తనని మరి యేసయ్య
తనని హత్తుకున్నాడు. ఇప్పుడు అవసరానికి ప్రేమించిన వ్యక్తిని యేసయ్య ప్రేమించినాడు. ఎనీ టైము యేసయ్య కావాలనుకున్న వ్యక్తిని కూడా యేసయ్య ప్రేమించినాడు. మరి మనము కూడా ఇలాగా ప్రతిరోజు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము యేసయ్యతో ప్రతిరోజు ప్రతి క్షణము మాట్లాడుతూ వీటన్నింటిలో కూడా నాకు తోడుగా ఉండు అని మనం అడగాలి. అప్పుడు మనతో ఉండి మనల్ని నడిపించి మనల్ని చక్కగా ముందుకి నడిపిస్తాడు. కేవలం అవసరానికి మాత్రమే వెళ్ళకూడదు. అవసరానికి వెళ్ళే వాళ్ళది నిజమైన ప్రేమ కాదు. కానీ మనం అవసరానికే వెళితే మళ్ళీ రోజులో మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడే మనము ధైర్యంగా ఉండలేము. కనుక మరి ఈ పాపలాగా అవసరానికి వెళ్ళకుండా మనము కూడా ఎప్పుడు యేసయ్యతోనే యేసయ్య మనతోనే ఉండాలి అని మనము అడుగుదాము. ఓకేనా? బాయ్.